చెప్పు. మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడా? మెల్లగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు సరేనా? ఇంకా చెప్పు, మరి ఏం చేస్తున్నావు? ఏయ్ ఎవరది ఫోన్ లా? మా అమ్మ ఉండు మళ్ళీ చేస్తా. కజ్జి ఏంది మా అమ్మ కూడా ఏదో ఫోను ఎప్పుడు ఎవరు అనుకుంటుంటావు? సరే సరే గాని సండే మా ఇంటికి వెళ్దాం, ఓకేనా? మీ ఇంటికి నేను రా, నువ్వు ఒక్కనో పోయి రాపో. ఏయ్ అస్తేమైతుంది నీకు? మీ అవ్వకు, మీ చెల్లెకు, మీ తమ్మునికి నాకు ఒక్క క్షణం కూడా పడది. పోతే నువ్వు పోయి రాపో, నన్ను ఒర్రియ. ఛీ, మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నువ్వు. ఇగో తీసుకో. ఎందుకని నా భార్య నా కుటుంబం నుంచి దూరం చేయాలనుకుంటుంది? తన ప్రవర్తన రోజు రోజుకి తేడాగా వస్తుంది. అక్క మీ భర్తకి యాక్సిడెంట్ అయిందట. అవునా? ఇతనికి భార్య పిల్లలు ఇవ్వలేరా? ఆయనకి బలమైన దెబ్బ తాకడం వల్ల అతని వెన్నుముక్క అనేది విరిగిపోయింది. ఇప్పుడైతే మా చేతుల్లో చేయడానికి ఏమీ లేదు. ఇతనిగా లైఫ్ టైం మంచానికే పరిమితం. మీ వదినే లేదా? మీ వదినే రాదా చూడ్డానికి? ఇతనిగా లైఫ్ టైం మంచానికే పరిమితం. హలో, వాడింకా లివ్వడు. ఆ డబ్బులు నగలు పట్టుకొచ్చేయి. సరే సరే. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. అన్న ఈ టాబ్లెట్ తీసుకో. సరే సరే. బంగారం అసోటి కొడుకును భర్త నిడిసబెట్టి దానికి ఎట్లా ఓ బుద్ధి అయింది? అసలు ఆడిదా గాడిదా? బేబీ చెప్పు ఇంకా. ఓకే ఓకే. చీ, నువ్వు గింత వేస్ట్ గానవా? నీ కోసం నా భర్త నా కన్న కొడుకును వదులుకొని వచ్చిన. ఏ పోవే, నీ లెక్క నాకు 10 మంది ఉన్నారు. నీ సంగతి చెప్తావు. నువ్వేందే నా సంగతి చెప్పేసాను బయటగా. అమ్మా, ఏం చూస్తున్నావు? చల్ పోవే. అన్నయ్య నువ్వు బాధపడకే కొంచెం. పిల్లగా ఏర్పడదామా అనే పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి పీకే. ఏర్పడితే సుఖపడతాం అనుకున్నానే, ఇంత నీచానికి దిగజారుతాం అనుకోని. బంగారం లాంటి అల్లుణ్ణి మనవన్ని ఎట్లా ఇడిసబెట్టి ఓ బుద్ధి అయింది నీకు? చిన్న కడుపుల సెడవుట్టినావు కన్నే. జన్మల నీ ముఖం చూపియకు, ఎక్కడన్నా వడిసావుపో. ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అన్న బాధపడకే. అరే దానికి నేను ఎన్నో సేవలు చేసిరా, మర్చిపోలేకపోతున్నారా తమ్ముడు. తప్పు పని చేసా. వెళ్ళిపో. బిడ్డ ఎన్ని రోజులే నా ఇంటికాడ చాకరీ చేస్తావు నువ్వు? యాక్సిడెంట్ అయినాక భర్తను వదిలేసి ప్రేమించిన తోటి పోతివి. ఆడు మోసం చేసినాక ఎక్కడ కాందని అయిన నీకు బంగారం అసంటి కొడుకు భర్త ఉన్నాడు. పోయి నువ్వు కాళ్ళ మీద వాడు క్షమించి తీసుకుంటాడు. సరే సరే. తమ్ముడు కుక్కిల పడ్డాకనే వేయింది. ఆ దొంగ మొక్కపు ఇంకేడత్తది రాదిగా. అవ మళ్ళీ కత్తున్నాయి, మా సచ్చిన బతికినలే చూస్తాను కత్తున్నా. చీ, అగో మళ్ళా బలే వస్తున్నావు పో. భలే అత్తున్నావు పో. మళ్ళీ ఏమన్నా తీసుకపోవటానిక? ఎందుకు అత్తున్నావు? పందిక్కులేక మళ్ళీ ముంచిపోతావా? నాకు క్షమించు. ఇన్ని రోజులు పరాయబడి మాయలో పడి నా తప్పేంటో తెలుసుకున్నా. ఇక నిన్ను ఇష్టపెట్టి ఎక్కడికి పో, నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యి. భలే తెలుసుకున్నావు నీ తప్పు. అందరిలో కొట్టినాక కాలేలో పడడానికి వచ్చినావా? ఒక్కసారి నా కొడుకుని ఎత్తుకుంటూ ఒక్కసారి నా కొడుకుని ఇయ్యు. అమ్మా ఇవ్వోసారి. ప్రతి ఒక్క భార్యకు తన భర్తను మించిన దైవం లేదు, కుటుంబాన్ని మించిన ఆస్తులు లేవు. దయచేసి చెడుదారులు నడిచి మీ భర్తలను మోసం చేయకండి.